రాజ్యాంగాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది, కానీ పౌరులకు వేదం లాంటి ఈ పుస్తకాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన వచ్చింది నాటి ప్రభుత్వ పెద్దలకు. దాంతో ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే నిపుణుడిని సంప్రదించారు. రాజ్యాంగాన్ని అందంగా చేతిరాతతో రాయమని ఆయన్ని అడిగారు. అందుకోసం ఎంత ఖరీదైనా చెల్లించేందుకు సిద్ధపడ్డారు. కానీ ప్రేమ్ బిహారీ ఈ పనిని డబ్బుతో కొలవదలుచుకోలేదు. తను రాజ్యాంగాన్ని అందంగా రాసి పెడతాను, కానీ అందుకు బదులుగా ప్రతి పేజీ మీద ఒక మూలన తన పేరు ఉండాలని కోరుకున్నాడు. ఇక చివరి పేజీలో తన తాతగారి పేరు కూడా రాసుకుంటానని చెప్పాడు. అందుకు కారణం, ప్రేమ్ బిహారీ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులని కోల్పోయాడు. తాతగారే అతన్ని పెంచి పెద్ద చేసి అందమైన దస్తూరి అంటే కాలిగ్రఫీలో తర్ఫీదునిచ్చారు. ఆ కృతజ్ఞతతోనే తన తాతయ్య పేరు కూడా తన పనిలో ప్రతిఫలించాలని ఆశపడ్డాడు ప్రేమ్ బిహారీ. ఈ ప్రతిపాదనకు పెద్దలు ఒప్పుకోవడంతో తన యజ్ఞాన్ని మొదలుపెట్టారు. 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలాగా దళసరి కాగితాలను ఎంచుకున్నారు. 22x16 అంగుళాల సైజులో ఉండే పెద్ద కాగితాల మీద ఓపికగా రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టారు. ఇదేమీ మాటలు కాదు. దాదాపు 1,50,000 ఆంగ్ల పదాలతో మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది. పైగా దాన్ని పూర్తి ఇటాలిక్స్లో రాయాలి. అందుకోసం ఏకంగా 6 నెలల సమయం పట్టింది. 432 నాణ్యమైన పాలీలు అంటే పెన్ నిబ్స్ని వాడాల్సి వచ్చింది. అప్పటికే ప్రేమ్ బిహారీది నడివయసు. అయినా ఓపికగా మొదటి అక్షరాన్ని ఎంత అందంగా రాశారో చివరి వరకు అదే తీరును చూపించారు. ఈ రాజ్యాంగాన్ని రాయటం కోసం 251 పేజీలు పట్టాయి. ఆ రాజ్యాంగంలోని ఎన్నో పుటల మీద ప్రేమ్ అనే పేరుని స్పష్టంగా గమనించవచ్చు. ఒక చిత్రకారుడిగా తన కళ్ళతో పాటు చిరస్థాయిగా నిలిచిపోవాలి అనే ఆశ కావచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని తన గుండెలకు హత్తుకున్న తృప్తి కావచ్చు. ఏది ఏమైనా ఆ పుస్తకం ఉన్నంతకాలం, దాని గురించి చెప్పుకున్నంతకాలం ప్రేమ్ బిహారీ చరిత్రలో నిలిచిపోతారు.